ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్న చందంగానే వెళ్తోంది ఇప్పుడు భారత సైన్యం. ఇదివరకు తీవ్రవాదులు దశాబ్దాల తరబడి కాశ్మీర్లో దర్జాగా తిష్ట వేసుకుని ఇళ్లే కొనుక్కుని ఇళ్లే కట్టుకుని అక్కడే ఆయుధాలు మోహరించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరికీ డబ్బులు ఇచ్చి మేపి లేదా భయపెట్టి కంట్రోల్లో పెట్టి సైన్యం అక్కడికి వెళ్తే రాళ్లతో దాడులు చేసేటటువంటి సినిమాల్లో చూసాం. అది సినిమాలు నిజ జీవితంలో జరిగినటువంటిది, అనేక మంది అల్లాడినటువంటిది. ఒక అమరన్ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎట్లాగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు అలాంటి చోట్లన ప్రజల్ని దారికి తీసుకొచ్చారు, ప్రజలకి సరైనటువంటి బాధ్యతని అలవాటు చేశారు. దాంతో ప్రజల సహకారం లభించటం లేదు. దాంతో ఇప్పుడు తీవ్రవాదులు చాలా వరకు చచ్చారు, ఒక 200 మంది వరకు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇతర దేశాల నుండి అక్కడికి వచ్చి వ్యవహారాలు నడుపుతున్నటువంటి వాళ్ళు. అయితే 5 నెలలకు మించి ఎవరిని బతకనివ్వట్లేదు మ్యాక్సిమం. ఇప్పుడు అది 2 నెలలకు మించి బతకనివ్వట్లేదు. ఇప్పుడు తాజాగా పోలీసులు వెళ్తుండగా, ఇది సైన్యం వెళ్తుండగా కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన టైం అంటే 5గురిని లేపవతల పడేశారు సైన్యం. 5గురిని ఓచకోత కోశారనుకోవాలా. టార్గెట్ చేసి అటాక్ చేయడం అన్నటువంటి దాన్ని సైన్యం మీదన చూపించాలని వాళ్ళు అనుకుంటే ఆ సైన్యమే వాళ్ళకి రుచి చూపించి 5గురిని కాల్చి అవతల పడేసింది.